ఎంప్లాయ్‌మెంట్ లేదని చెప్పి ఆలోచిస్తున్న టైంలో ఎవరో బ్యాక్‌డోర్ ద్వారా జాబ్ ఇప్పిస్తానని అంటే తనకి 2,00,000 పే చేసి తీరా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ ఆఫర్ లెటర్ ఫేక్ అని చెప్పి. సో ఇలా ఉన్న ఒక సినారియోని, ఒక ప్రాబ్లమ్‌ని నాకు ఒకళ్ళు కమెంట్‌లోని మెన్షన్ చేశారన్నమాట. సో దాని గురించి ఇన్ డీటెయిల్‌గా ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్‌వేర్. నేను మీ ప్రత్యూష యానంపూడి. మీకు గనుక కెరీర్ రిలేటెడ్ ఎటువంటి గైడెన్స్ కావాలి, నాతో వన్ ఆన్ వన్ కనెక్ట్ అయ్యి మాట్లాడి మీకు నాకు తెలియజేసి నా నుంచి ఒక మంచి సొల్యూషన్ గనుక తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ యూజ్ చేసి మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు అనమాట. మీరు పర్టికులర్ టైమ్ స్లాట్‌లోనే నా క్యాలెండర్ పర్టికులర్ టైమ్ స్లాట్‌ని మీరు బుక్ చేసుకుంటే ఆ టైంలో నేను మీతో కనెక్ట్ అయ్యి మీకు తెలుసుకొని మీకు అందరికన్నా మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు గనుక ఈ సర్వీస్‌ని ఆప్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంక డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియో డిస్క్లైమర్ ఏంటంటే బ్యాక్‌డోర్ జాబ్స్ కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ కానీ నేను ఎప్పుడు సపోర్ట్ అయితే చేయట్లేదు. కానీ ఈ విధంగా కూడా వేరియస్ ఇండస్ట్రీస్‌లోనే జాబ్ అనేది తెచ్చుకుంటున్నారు. సో తెచ్చుకునేటప్పుడు మీరు ఏదైతే చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తూ జాబ్ పోగొట్టుకుంటున్నారో ఆ యొక్క అవేర్‌నెస్ మాత్రమే నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీరు ఏదో నేను దానికి సపోర్ట్ చేస్తున్నానని చాలా మంది అనుకుంటున్నారు. సపోర్ట్ అయితే కాదండి. ఇలా కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలన్నది నాకు తెలిసిన వరకు నేను సజెషన్స్ అనేవి ఇస్తున్నాను. సో మెయిన్‌గా బ్యాక్‌డోర్ జాబ్స్‌కి అయితే నేను ఎప్పుడు కూడా నేను ప్రిఫరెన్సెస్ ఇవ్వద్దనే చెప్పాను. చాలా వీడియోస్‌లో నేను అదే చెప్పానన్నమాట. ఎందుకు ఇవ్వద్దు అంటున్నానంటే మీడియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జెన్యూన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు మోస్ట్‌లీ 90% జెన్యూన్ ఉండరన్నమాట. జెన్యూన్ కాని పక్షాన మీ డబ్బులు అనేది పోతాయి. సో ఇప్పుడు ఈ పర్సన్ ఏం చేశారు, 2,00,000 పే చేశారు. ఎందుకు ఆ కంపెనీలో జాబ్ వస్తుందని చెప్పారు కాబట్టి 2,00,000 పే చేశారు. తీరా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత తెలిసింది అదొక ఫేక్ ఆఫర్ లెటర్ అని చెప్పి, లేదా జాయిన్ అయ్యే ముందు కూడా మనకు తెలుస్తుంది అనమాట ఆ కంపెనీ ఫేక్ కంపెనీ అని చెప్పేసి. సో ఇలాంటి టైంలో మీరు వెళ్ళి మళ్ళీ అడిగిన మీ అమౌంట్ అనేది మీకు బ్యాక్కి రాదు. మరి ఇలాంటి కేసెస్లో మనం ఏం చేయాలక్క, బ్యాక్‌డోర్ జాబ్స్కి అసలు వెళ్ళకూడదా అని అంటే మోస్ట్లీ బ్యాక్‌డోర్ జాబ్స్కి వెళ్ళే వాళ్ళు 2 కేటగిరీస్ ఉంటారు. 2 కేటగిరీస్లో నా కేటగిరీ నెంబర్ 1 ఎవరంటే అసలు నేను ఏమీ చేయకూడదు, నాకు ఈజీ వేలో నాకు జాబ్ వచ్చేయాలి, నాకు ఇంటర్వ్యూస్ అంటే భయమో, టెక్నాలజీస్ అంటే భయమో, నేను స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోలేను, నాకు జీతం మాత్రం వచ్చేయాలి, ఈజీ వేలో నేను వెళ్ళిపోయి ఆఫీస్ చైర్లో కూర్చోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ బ్యాక్‌డోర్ జాబ్స్కి ప్రిఫర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రిఫర్ చేస్తారు అనమాట. సెకండ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత వేరియస్ రీజన్స్ వల్ల గ్యాప్ వచ్చేస్తుంది అనమాట. గ్యాప్ వచ్చిన వాళ్ళు ఫ్రెషర్గా ఒక కంపెనీలో ట్రై చేయాలంటే ఏ కంపెనీ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సో మనం డైరెక్ట్గా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయినప్పుడు అసలు మన ప్రొఫైల్ అనేది కన్సిడర్ చేయట్లేదు. అలాంటి కేసెస్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, బ్యాక్‌డోర్లో నేను జాబ్ ఇప్పిస్తాను అంటే ఓకే మన దగ్గర స్కిల్స్ ఉన్నాయి, బ్యాక్‌డోర్లో వీళ్ళు జాబ్ ఇప్పిస్తాను అన్నారు, మనం వెళ్ళి సర్వే అవ్వగలం అని అనుకునే డబ్బులు కడుతున్నారు అన్నమాట. వాట్ ఇఫ్ మీరు వెళ్ళి కంపెనీలో వెళ్ళిన తర్వాత మీ స్కిల్స్ కనుక అప్గ్రేడ్ లేకుండా వాళ్ళు చెప్తున్న వర్క్ మీరు సరిగ్గా చేయకుండా ఉంటే కనుక మిమ్మల్ని టర్మినేట్ చేసే ఛాన్సెస్ హైగానే ఉన్నాయి. సో ఆ లెక్కను చూసుకున్నా కూడా మీ డబ్బులు అనేవి పోతుంది. సో 2,00,000 అనేది మీరు ఈ బ్యాక్‌డోర్ జాబ్కి స్పెండ్ చేసే బదులు ఎందుకు దీన్ని ఒక క్వాలిటీ దానికి మీరు యూజ్ చేయరు, క్వాలిటీ ఇన్ ద సెన్స్ లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, చదువుకునే కోర్స్ నేర్చుకోవడం దానికోసం కానీ ఇలాంటి వాటికి మీరు ట్రై చేస్తే మీకు ఈజీగానే జాబ్ వస్తుంది కదా అన్నది నా క్వశ్చన్. సో అలాగా మనం మాట్లాడుకునేటప్పుడు మోస్ట్లీ కోర్స్ ఏదైతే బెస్ట్ అని అడిగినప్పుడు నేను చాలాసార్లు డేటా రిలేటెడ్ కోర్సే తీసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్లో పరంగా చూసుకుంటే చాలా వరకు ఇది ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్. అండ్ ఆల్సో కోడింగ్కి భయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దీంట్లో లెస్ కోడింగ్ ఉంటుంది కాబట్టి డేటా రిలేటెడ్ అనేది మీరు ప్రిఫర్ చేయండి అని చెప్పాను నేను. సో డేటా రిలేటెడ్ కోర్సెస్ మాత్రమే ఎటువంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ మారాలనుకున్న వాళ్ళకి ఇది ది బెస్ట్ కోర్స్ అనమాట. సో డేటా రిలేటెడ్ కోర్స్ అన్నప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది డేటా సైన్స్ గురించి. సో డేటా సైన్స్లోనే మనకి అన్ని రకాల సబ్జెక్ట్స్ అనేవి కవర్ అయిపోతాయి అనమాట. డేటా అనలిస్ట్ కానీ, డేటా ఇంజనీరింగ్ అని కానీ, డేటా రిలేటెడ్ ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది అన్నమాట, మిషన్ లెర్నింగ్ కానీ. సో ఈ డేటా సైన్స్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే ఏది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని అడిగితే కనుక నేను ఎప్పుడు ప్రతి వీడియోలో నేను చెప్పేది ఓడెన్ స్కూల్ మాత్రమే ది బెస్ట్ అనమాట. అది ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, లేకపోతే కోర్స్ ఫీ పరంగా కానివ్వండి చూసుకున్నట్టయితే ఓడెన్ స్కూలే బెస్ట్. ఓడెన్ స్కూల్ మాత్రమే మీరు ఎందుకు ప్రిఫర్ చేయాలంటే దాంట్లో మాత్రమే మనకి లైవ్ ఇన్స్ట్రక్టర్ ఎల్ఈడి కోర్స్, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, మాక్ ఇంటర్వ్యూస్, ఏ డెడికేటెడ్ జాబ్ అప్లికేషన్. కోర్స్ హైలైట్స్ వచ్చేసరికి 115+ live sessions, 530+ self-paced learning resources, 230+ assignments and projects, 60+ practice and aptitude test, live doubt clarification, labs for hands-on practice, job portal with 100+ jobs, flexible EMI options. వీళ్ళ దగ్గర
మోర్ దెన్ 500+ హైరింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీళ్ళ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళకి కెరియర్ సర్వీసెస్ అని చెప్పి కమ్యూనికేషన్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్, మాక్ ఇంటర్వ్యూస్, 100+ జాబ్స్ అవైలబుల్ ఆన్ అవర్ ప్లేస్మెంట్ పోర్టల్, వర్క్షాప్స్ అండ్ వర్క్ ప్లేస్ బిహేవియర్. May 25th వీళ్ళు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ బ్యాచ్ లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు, లేదంటే నెక్స్ట్ బ్యాచ్ లోనైనా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ డీటెయిల్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ అని చెప్పి యూజ్ చేయండి. ఆ ఆప్షన్ యూజ్ చేస్తే మీరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా యాడ్ చేస్తే మీకు ఓడెన్ స్కూల్ నుంచి మెంటర్ కాల్ చేస్తారు. సో వాళ్ళతో మాట్లాడి మీ డౌట్స్ క్లారిఫై చేసుకొని మీరు ఈ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలా, నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వాలా అని చెప్పి డీటెయిల్స్ అడిగి మీరు దాన్ని ఆప్ట్ చేయొచ్చు అనమాట. కోర్స్ ఫీ వచ్చేసరికి వీళ్ళు 2 ఆప్షన్స్ ఇచ్చారన్నమాట. ఆప్షన్ 1 వచ్చేసరికి డైరెక్ట్ పేమెంట్ 75,000 ప్లస్ GST. వీళ్ళు ఎర్లీ బోర్డ్ ఆఫర్ కింద 10,000 ఇస్తున్నారు ఫస్ట్ 100 సీట్స్ కి మాత్రమే. ఈ 100 మెంబర్స్ లో మీరు ఒకరు అవ్వాలనుకుంటే గనక రిజర్వ్ యువర్ సీట్ అట్ 5,000 ప్లస్ GST. ఇంత అమౌంట్ ఒక్కసారి ఎలా పే చేయగలను అనుకున్న వాళ్ళకి వీళ్ళు ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఈఎంఐ ఆప్షన్స్ వచ్చేసరికి 3 months, 6 months, 9 months, 12 months, స్టార్టింగ్ ఎట్ 6,392. వీళ్ళ యొక్క సెకండ్ పేమెంట్ ప్రాసెస్ వచ్చేసరికి పే ఆన్ సక్సెస్. ఈ పే ఆన్ సక్సెస్ ఏంటంటే 40,000 ప్లస్ GST అనేది మనం పే చేయాలి అండ్ రిమైనింగ్ 10% ఆఫ్ అమౌంట్ అనేది ప్లేస్మెంట్స్ లో మనకు వచ్చిన ఆఫర్ నుంచి 10% అనేది వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఈ ఆప్షన్ యూజ్ చేయాలన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు కోర్సులో జాయిన్ అవ్వాలంటే. సో చూసారు కదా, మీరు కూడా డేటా సైన్స్ రిలేటెడ్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లోని ఓడెన్ స్కూల్ యొక్క వెబ్సైట్ ఉండింది. ఆ లింక్ యూజ్ చేసి మీరు ఆ రిక్వెస్ట్ ఏ కాల్ బ్యాక్ ఆప్షన్ యూజ్ చేయండి. సో దట్ మీ డౌట్స్ అన్ని క్లారిఫై అవుతుంది. అంతేగాని బ్యాక్ డోర్ జాబ్స్ లాంటి దానికి వెళ్ళకండి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఇంకా ఎటువంటి రిలేటెడ్ డౌట్స్ ఉన్నా కూడా కమెంట్స్ రూపంలో చెప్తే నేను దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.